x పవర్ 3 హోల్ పవర్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 5ని సూక్ష్మీకరించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఇక్కడ ఘాతాంక న్యాయాలను ఉపయోగిద్దాం. ఉదాహరణకు x పవర్ a హోల్ పవర్ bని తీసుకుంటే అది x ఘాతాంకం a ఇంటూ bకి సమానం అవుతుంది. ఎందుకు ఇలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. దీని ద్వారా మీకు సులభంగా అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3ని తీసుకుందాం. దీని అర్థం ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్తో 3 సార్లు గుణించడం, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీనిని 2 రకాలుగా సూక్ష్మీకరించవచ్చు. ఇక్కడ భూమి లేదా ఆధారం మూడింటిలో సమానం, అది x. ఇంతకు ముందు చూసిన విధంగా భూములు సమానమైతే ఘాతాంకాలను కూడాలి. కాబట్టి ఇది x ఘాతాంకం 2 + 2 + 2 అవుతుంది. దీనిని ఇంకో విధంగా 3 × 2 అని కూడా రాయొచ్చు. కాబట్టి x ఘాతాంకం 6 అవుతుంది. ఘాతాంకాలను కూడకుండా దీన్ని చేయలేమా అంటే ఇంకో రకంగా కూడా చేయవచ్చు. చూడండి, దీనినే x × x × x × x × x × x స్క్వేర్కు బదులుగా అని చెప్పడానికి బ్రాకెట్ పెట్టాను. ఇక్కడ చూస్తే xని x చే 6 సార్లు గుణించాము. దీనినే x ఘాతాంకం 6 అని కూడా రాయొచ్చు. ఈ రకంగా ఘాతాంకాలను కూడవలను. ఇదే విధంగా ఇక్కడ ఘాతం యొక్క ఘాతం నియమాన్ని ఈ సమాసానికి ఉపయోగిస్తే x ఘాతం 3 యొక్క ఘాతాంకం 4, అది x ఘాతాంకం 3 × 4 అంటే x ఘాతాంకం 12 అవుతుంది. దీనిని x స్క్వేర్ ఘాతాంకం 5తో గుణించాలి. ఇది x ఘాతాంకం 2 × 5 అంటే x ఘాతాంకం 10 అవుతుంది. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడాలి. ఈ మొత్తం x ఘాతాంకం 12 + 10 దీనికి సమానం, అంటే x ఘాతాంకం 22కు సమానం అవుతుంది.